హాయ్ ఫ్రెండ్స్, ఇవి ఏడబ్ల్యూలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నమాట. తెలంగాణలోని కామారెడ్డి ప్రాంతం డ్యాష్ ఉత్పత్తి సుమారు 70% రైతులు ఈ పంటను పండించడంలో ప్రసిద్ధి చెందింది. చెరుకు. క్వశ్చన్ నంబర్ 79. పెద్ద పండుగ అనే పేరుతో తెలంగాణలో జరుపుకునే ప్రధాన పండుగ దసరా పండుగ. తెలంగాణలో పీర్ల పండుగ అని ఏ పండుగను పిలుస్తారు? మొహరం. రంగం జోష్యం ఏ పండుగలో ముఖ్యమైన భాగం? బోనాలు. తెలంగాణలోని వరంగల్లోని పాలంపేటలో గల రామప్ప దేవాలయం యునెస్కో ప్రపంచ గుర్తింపు పొందిన సంవత్సరం ఏదంట? 2021. జాబితా 1లోని తెలంగాణ దేవాలయాలను జాబితా 2లోని అవి ఉన్నటువంటి జిల్లాలో జత చేయండి అంటూ. సురేంద్రపురి ఆలయం, భద్రాచలం దేవాలయం, సంగి దేవాలయం, జ్ఞాన సరస్వతి ఆలయం. సురేంద్రపురి ఆలయం మనకు యాదాద్రి భువనగిరి, భద్రాచలం ఆలయం మనకు ఖమ్మం, సంగి దేవాలయం మనకు రంగారెడ్డి, జ్ఞాన సరస్వతి ఆలయం మనకు నిర్మల్. రెండు 2021-22లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్లో పురస్కారాన్ని పొందిన తెలంగాణ జిల్లా మరియు అవార్డు యొక్క సరైన జతను గుర్తించండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గౌతంపూర్ ఆరోగ్యకరమైన పంచాయతీ వర్గం. రెండు 2019-20 నాటి ఆరోగ్య సూచి రౌండ్ 4లో తెలంగాణ ఎదుగుదల ప్రగతి ర్యాంకు ఎంత? 3వ ర్యాంకు. రెండు 2021లో భారతదేశం యొక్క అతిపెద్ద ల్యాండ్ ఫీల్ గ్యాస్ నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ డ్యాష్లో ప్రారంభించబడింది. 2021లో భారతదేశం యొక్క అతిపెద్ద ల్యాండ్ ఫీల్డ్ గ్యాస్ నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను హైదరాబాద్లో ప్రారంభించబడింది. జాబితా 1లోని జిల్లాలను జాబితా 2లోని ఉన్న ప్రధానంగా పెరిగే పంటలను జత చేయమంటారు. ఇక్కడ ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జోగులాంబ గద్వాల్. మనకు ఆదిలాబాద్ వచ్చేసి వరి, భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసి ఫామ్ ఆయిల్, జగిత్యాల వచ్చేసి పసుపు, జోగులాంబ గద్వాల వచ్చేసి పత్తి. కింద ఇవ్వబడిన తెలంగాణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మొత్తం ప్రాజెక్టు వ్యయ అవరోహణ క్రమంలో అమర్చండి అంటారు. పరిధియ నుంచి రాష్ట్రీయ స్థాయి వరకు ఔషధాలు మరియు శస్త్రచికిత్సకు సంబంధించిన పరికరాల ఆడిట్ ప్రక్రియ కొరకు కావలసిన వస్తువులను పట్టిక తయారీ, పంపిణీ మరియు ప్రీ
స్క్రిప్షన్లు ఆన్లైన్లో సిద్ధం చేయడానికి TSMS-IDC అవలంబించిన సాఫ్ట్వేర్ పేరేమిటి? ఈ ఔషధి సాఫ్ట్వేర్. మార్చి 2023 నాటికి ఆసరా పథకం కింద దివ్యాంగులకు ఇవ్వబడిన పింఛను మొత్తం ఎంత? 3016. బ్రిటిష్ సామ్రాజ్యం నుండి భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత హైదరాబాద్ ఎంతకాలం స్వతంత్ర సంస్థానంగా ఉంది? 13 నెలలు. మార్చి 2023 నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 33 జిల్లాలు. తెలంగాణ ప్రాంతం 1948 నుంచి డ్యాష్ వరకు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1956 వరకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సంబంధించి కింది వాక్యములు ఏవి సరైనవి? కర్ణాటక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా తెలంగాణ ఏర్పడింది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం మరియు కరీంనగర్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ బి ఒకటే కరెక్ట్ అన్నమాట. తెలంగాణ యొక్క ఆర్థిక పరామితికి సంబంధించి కింది నివేదికలో ఏది సరైనదని అడిగాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో జరిగిన కింది సంఘటనలను కాలక్రమానుసారం మొదటి నుంచి చివరి వరకు అమర్చండి. స్టేట్మెంట్ ఏ. తెలంగాణ కొన్ని భద్రతలను కల్పిస్తూ 6 పాయింట్ ఫార్ములా అమలు చేయాలని రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు జై తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచే ప్రక్రియ ప్రారంభించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. దాని అభిప్రాయాలను తెలియజేయడానికి రాష్ట్ర శాసనసభకు జనవరి 23 వరకు రాష్ట్రపతి సమయం ఇచ్చారు. దీన్ని ఆరోహణ క్రమంలో రాయమంటుంది, మొదటి నుంచి చివరి వరకు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు జాబితా 1లోని తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పిన అసెట్స్ను జాబితా 2లో నెలకొల్పిన జిల్లాలతో జత చేయమంటుంది. టీ హబ్ 2.0 ఇది హైదరాబాద్లో ఉంది. హెల్త్ సిటీ వరంగల్. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ హాస్పిటల్స్ ఎర్రగడ్డ. ఐటీ టవర్లు ఆదిలాబాద్. రెండు 2014 ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మొదటి క్యాబినెట్లోని మంత్రి మరియు మంత్రిత్వ శాఖ యొక్క సరైన జతను గుర్తించండి. పి. శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయం. రెండు 2014లో తెలంగాణ శాసనసభకు మొదటి స్పీకర్ ఎవరు? ఎస్. మధుసూదనాచారి. తెలంగాణలోని పారిశ్రామిక రంగం 2022-23లో డ్యాష్ వృద్ధిని సాధించింది. 10.5%. 2020-21లో 15 మరియు 59 ఏళ్ల వర్గానికి చెందిన తెలంగాణ కార్మికుల జనాభా నిష్పత్తి WCR-62%.
కింది వాటిలో తెలంగాణలో అత్యంత ప్రముఖమైన మరియు ప్రబలమైన నేల రకం ఏది? ఎర్రటి కంకర నేలలు. తెలంగాణలోని ఉపాధికి సంబంధించి కింది వాక్యం ఏది సరైనది? రాష్ట్రంలో నిరుద్యోగుల రేటు తగ్గుముఖం పట్టింది. కాలానుగుణ కార్మిక సర్వే ప్రకారం 2021లో జాతీయ స్థాయిలో 58.4కి విరుద్ధంగా తెలంగాణలో 60.4 LFPRని కలిగి ఉంది. AB రెండు సరైనవి. నేటికి వాటి అవశేషాలు కనిపిస్తున్న స్వతంత్ర మరియు స్వయం సమృద్ధి గ్రామ ఆర్థిక వ్యవస్థకు బీజాలు నాటిన ఈ క్రింది ప్రాంతం యొక్క మొట్టమొదటి పాలకులు ఎవరు? శాతవాహనులు. ఎవరి పాలన పేరణి శివతాండం వంటి నృత్య రూపాలు పరిణామానికి దారితీసింది? కాకతీయులు. తెలంగాణ రచయిత పత్తిపాక మోహన్కు అతని యొక్క డ్యాస్ పద్య కవిత్వానికి సాహిత్య అకాడమీ యొక్క బాల సాహిత్య పురస్కారం లభించింది. బాలల తాత బాపూజీ. ఇది క్యాలెండర్. ఒకవేళ ఈరోజు గురువారం అయితే 30 రోజుల తర్వాత ఏ రోజు వస్తుంది? అశ్విని. ఆగస్ట్ 3 ఆగస్ట్ 2013 ఏ వారం రోజు వస్తుంది? వన్ 31 క్వశ్చన్ నెంబర్ నుంచి ఇంగ్లీష్ క్వశ్చన్స్ అవుతున్నాయి. ఆస్క్ ది రైట్ క్వశ్చన్, గెట్ డాష్ రైట్ ఆన్సర్. ది రైట్ ఆన్సర్. డాష్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ dispatched relief materials to dash impacted communities. ది అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ డిస్పాచ్డ్. ఇక్కడ కూడా ది అనే వస్తుంది.